హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీకు గనక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. ఇంకా చాలా మంది పిల్లలైతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే బయటికి వెళ్ళి ఆడే ఆటలే లేవు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి టీవీకి ఇంకా అతుక్కుపోతుంటారు కదా. ఇలా పిల్లల్ని మనం మొబైల్ కి టీవీకి అతుక్కుపోకుండా వాటికి ఎడిక్ట్ అవ్వకుండా మనం చూడాలి అంటే మనమే కొంచెం వాళ్ళతో ఎక్కువగా కొన్ని యాక్టివిటీస్ అయితే చేయిస్తూ ఉండాలండి. అలా చేయడం వల్ల వాళ్ళు మొబైల్ కి టీవీకి ఎడిక్ట్ అయిపోకుండా ఉంటారు. ఇంకా పిల్లలు అసలు మైండ్ అనేది యాక్టివ్ గా లేదండి. ఈ మొబైల్ టీవీ వల్ల వాళ్ళు ఫుల్ గా డల్ అయిపోతున్నారు. అసలు చిన్నప్పుడు మనం ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళం, ఆ ఆటలే లేవు. ఇంకా వీళ్ళతో మనం ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళతో మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలండి. మిస్టేక్ ఏంటంటే మనలో కూడా ఉంది. మనం కూడా ఎక్కువగా అల్లరి చేస్తున్నారని చెప్పేసి సర్లే టీవీ చూసుకో మొబైల్ చూసుకొని ఇచ్చేస్తుంటాం. మొదటి మిస్టేక్ మనలోనే ఉంది. మనం మారి వాళ్ళతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయించామంటే వాళ్ళు కూడా మొబైల్ కి దూరంగా ఉంటారు. ఈ వీడియోలో పిల్లల్ని మొబైల్ కి టీవీకి దూరంగా ఉంచి కొన్ని యాక్టివిటీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి. నాకు తెలిసినవి అయితే నేను కొన్ని షేర్ చేస్తున్నాను. మీకు తెలిసిన కూడా మీరు మీ పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా టీవీ ఎక్కువసేపు చూపించకుండా ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తారు అనేసి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాం. పిల్లలు మొబైల్కి టీవీకి అతుక్కుపోకుండా ఉండాలి అంటే ముందు మనం వాళ్ళని ఖాళీగా ఉంచకూడదండి. ఖాళీగా ఉంచకూడదు అంటే ఏదో పెద్ద పెద్ద పద్ధతులు చెప్పేయడం కాదు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఇది క్లీన్ చేయు, ఇది ఇలా చేసి పెట్టు, ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తావో చూపించు, నువ్వు దీన్ని నేనైతే ముందు ఎలా చేశాను, నువ్వు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తావు, తర్వాత ఎలా దీన్ని డెకరేట్ చేస్తావు అనేసి ఇలా చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే చక్కగా దాని మీద ఫోకస్ పెడతారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళు చేసే పని మీద వాళ్ళు చక్కగా శ్రద్ధ పెడతారు. ఇలా మనం ఇచ్చిన పని వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి అప్రిషియేషన్ కూడా ఉండాలండి. వాళ్ళు చేసిన తర్వాత భలే చేసావు, చాలా బాగుంది, ముందు కంటే ఇప్పుడు బాగుంది అని మనం మంచిగా అప్రిషియేట్ చేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ పని చెప్పినా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు అలాగే ఒక అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా, పిల్లలకైనా కాదు పెద్దవాళ్ళకైనా కూడా ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకి మంచిగా అప్రిషియేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మనలో చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. టీవీ ఫోన్లు వదలరు, 24 గంటలు ఫోన్ అంటుంటాం. కానీ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడుందండి? మనమే కదా వాళ్ళకి అలవాటు చేసాము. ఇంట్లో బాగా అలర్ట్ చేస్తున్నారనేసి కాసేపు చూసుకొని చెప్పేసి మొబైల్ ఇచ్చేస్తాం. వాళ్ళేంటి ఆ కాసేపు అనేది వాళ్ళకు ఒక హ్యాబిట్ లాగా, ఒక వ్యసనంలా మారిపోయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పినా కూడా ఒక తినడానికి కానీ ఏ పని చేయడానికి కానీ ప్రతి దానికి ఫోన్ ఇస్తేనే తింటున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు చూస్తున్నాం కదా, 80% పిల్లలైతే మొబైల్ చూస్తూనే తింటున్నారు. మొబైల్ లేకపోతే అసలు అన్నం కూడా మేము తిన్నని పేజీ పెడుతున్నాం అనమాట. ఆ స్టేజ్కి వచ్చారంటే కారణం వాళ్ళు కాదండి. వాళ్ళు ఏమైనా పుట్టినప్పటి నుంచే చెప్పారా, నాకు ఫోన్ ఇస్తేనే తింటాను, ఫోన్ ఇస్తేనే పాలు తాతానని? అది మనం చేసిన అలవాటు, అది మన మిస్టేకు. తప్పు మనం చేసి వాళ్ళని అనడం కరెక్ట్ కాదు కదండి. కానీ మనం చేసిన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. వాళ్ళు ఆ మొబైల్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు మనతో షేర్ చేసుకునేటట్లు ఉండాలి. అంటే ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అనమాట. మనం కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఏది చెప్పాలనుకున్నా కూడా భయపడతారు. పేరెంట్స్ చెప్పడానికి అస్సలు ఏది చెప్తే ఏమంటారో, ఏదైనా చెప్తే తిడతారేమో అనేసి వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా చెప్పలేరు. అలా మనం చేయకూడదండి. వాళ్ళు ప్రతిదీ కూడా A to Z ప్రతిదీ మనతో షేర్ చేసుకునేటట్లు వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒకవేళ తప్పు చేసినా రైట్ చేసినా కూడా మనం ఒకవేళ తప్పు జరిగింది అని చెప్పారు అనుకోండి, ఓకే అమ్మా ఈసారి ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగదులే, దీనివల్ల చూసావా ఎంత ప్రాబ్లం అయ్యింది కదా, నువ్వు ఈ మిస్టేక్ చేయడం వల్ల, ఈసారి తెలిసింది కదా అలా చేయకూడదని చెప్పేసి వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పాలి. అంతే తప్ప నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, నాకు తెలుసు ముందే తెలుసు నువ్వు ఇలాంటి తప్పు చేస్తావనేసి వాళ్ళకి ముందే వాళ్ళు చెప్పే మనం టైం కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా రేపొద్దున ఏ మిస్టేక్ చేసినా, ఏ పొరపాటు చేసినా, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ తప్పు జరిగినా కూడా మనతో చెప్పలేరు. ఎందుకంటే మనకు చెప్తే మనం తిడతామని ముందే వాళ్ళు చెప్పడం మానేస్తారనమాట. మొదటి నుంచి కూడా వాళ్ళతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి. ప్రతిదీ మనతో షేర్ చేసుకునేట్టు ఉండాలి. అలా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేసినా మనతో చెప్తారు. ఆ మిస్టేక్ చెప్పడం వల్ల మనం అక్కడే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి
మనం కొన్ని మాటలు చెప్తాం, అది వాళ్ళు తీసుకుంటారు కూడా. ఇప్పుడు ముందే వాళ్ళు చేసిన తప్పు భయపడి మనకు చెప్పడం మానేస్తే ఒక మిస్టేక్ ఇంకా 2-3 మిస్టేక్లు యాడ్ అవుతాయి అనమాట. ఒక అబద్ధం చెప్తారు, దాన్ని కవర్ చేయడానికి ఇంకా 2-3 అబద్ధాలు, 2-3 తప్పులు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మనం ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకునేటట్లు వాళ్ళతో ఫ్రెండ్లీగా మంచిగా ప్రతిదీ ఒక ఫ్రెండ్ లాగా మనం వాళ్ళతో మనం ఉండాలి అనమాట. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. మీ పిల్లలకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది? ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందా, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే క్రియేటివిటీ, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, లేకపోతే కుకింగ్ పైన, ఫ్యాషన్, ఇంకా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏవైనా వాళ్ళ చేతి చేయించాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు. పిల్లలు ఏంటంటే పేరెంట్స్ చేసే ప్రతి పనిని చూసి నేర్చుకుంటారు. మనం ఏదైనా పిల్లలకి చెప్పేదానికంటే చూసి ఎక్కువ నేర్చుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మొబైల్ ఎక్కువసేపు చూస్తున్నారు అనుకోండి, మనం తీసుకొని అస్తమానం ఫోన్ అయినా అని చెప్పి మనం తీసుకొని వాళ్ళ పక్కనే మళ్ళీ మనం చూస్తున్నాం అనుకోండి మొబైల్, వాళ్ళు ఎందుకు చెప్పిన మాట వింటారు? మనం అది నోటితో చెప్పకూడదు. మనం చెప్పే పని వాళ్ళు చేయకుండా ఉండంటే ఆ మిస్టేక్ మనం కూడా చేయకూడదు. వాళ్ళకి చెప్పేసి మనం ఇంకా చూస్తుంటే ఇంకేం ఫలితం ఉంటుందంటే వాళ్ళే తిరిగి మనకి ఇంకా క్వశ్చన్ చేస్తారు, నాకు చెప్పావు నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి. వాళ్ళ చేత ఎప్పుడైనా క్వశ్చన్ చేసే పని మాత్రం మనం చేయకూడదు. పిల్లల్ని పూర్తిగా మొబైల్ ఇవ్వకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మొబైల్లో నేర్చుకోవడానికి చాలా ఉంది. చాలా టెక్నాలజీ పరంగా కానీ మనకి ఎడ్యుకేషనల్ పరంగా కానీ చాలా నేర్చుకోవచ్చు మొబైల్లో. కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక మొబైల్ చూడడానికి కూడా ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి. మనమే మొత్తం ఫ్యామిలీ మొత్తం పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి కూడా తెలిసినట్టు మనం చేసే పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనందరం కూడా ఇంత టైం మాత్రమే మొబైల్ చూడాలి. నేనైతే నా వర్క్ కోసం నేను ఇంత టైం చూస్తున్నాను, మీరు చిన్నవాళ్ళు మీకు అంత అవసరం లేదు కాబట్టి మీకు ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే చూడాలి. అది కూడా ఇంపార్టెంట్ ఏమైనా చూడాలి, అనవసరమైన చూడకూడదు అనేసి చెప్పేసి మనం కూడా ఇగో నా టైం అయిపోయింది నేను పెట్టేస్తున్నాను, నేను మరి చూడట్లేదు, మీ టైం అయిపోయింది మొబైల్ ఇచ్చేయండి అనేసి వాళ్ళకు ఒక అలవాటు చేసాము అనుకోండి, వాళ్ళు హ్యాపీగా వింటారు. ఎందుకు చెప్పిన మాట వినరు? మనం ఫాలో అవుతున్నాము అని తెలిసిందనుకోండి వాళ్ళు తప్పకుండా నేనైతే మా ఇంట్లో ఇదే ఫాలో అవుతానండి. ఏదైనా పని చెప్పాను అనుకోండి, అది చేసిన తర్వాత ఈ పని నువ్వు చేసావు కదా, సరే నీకు ఒక 10 నిమిషాలు అయితే మొబైల్ ఇస్తాను అనేసి అలా ఇస్తుంటాను. ఇంకా వెంటనే ఆ టైం అయిపోయిన వెంటనే తీసుకోవడం. ఇంకా తీసుకున్న వాళ్ళు ఇంకేం అల్లరి చేయరు, ఎందుకంటే తన టైం ఈ టైం మాత్రం నీదే అనేసి. అదొకటే కాదండి, మొబైల్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు వేరే రూమ్కి వెళ్ళిపోయి చూసుకోవడం అలా చేయకూడదు. వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మొబైల్ చూస్తున్నప్పుడు కూడా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేసి. ఎందుకంటే తెలుసు కదా అండి, అన్నెసరీ కూడా చాలా వస్తుంటాయి. గేమ్స్ కూడా ఎక్కువగా గేమ్స్ అయితే ఆడనివ్వకండి వాళ్ళతో. మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలండి. అంటే బయట వర్క్ చేసే మదర్స్కి అయితే అది కుదరదు, కానీ ఇంట్లో ఉండే మదర్స్ మాత్రం మీకు వీలైనంత వరకు కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే చూడండి. వాళ్ళతో ఏవో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉండండి. ఈరోజు అయితే మా దర్శు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పటి నుంచి కూడా నేను తనకి ఏదో ఒక క్రియేటివిటీ డైలీ కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను. తను కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా చేస్తుంది. మొబైల్ చూసి వాళ్ళు ఎంత స్ట్రైన్ అయిపోయి ఎంత ఇదైపోతారో అది మనం వాళ్ళతో ఉండి వాళ్ళతో ప్రతి వర్క్ చేస్తుంటే చాలా స్మార్ట్ అవుతారు, చాలా షార్ప్ అవుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. చాలా మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళతో మనం ఎక్కువసేపు మన చిన్నప్పుడు జరిగే విషయాలు, మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళం, మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉండేవాళ్ళం, అలా వాళ్ళని కూర్చొని పెట్టుకొని అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కొన్ని విషయాలు కూడా నేర్పిస్తూ ఉండాలి. మనం ఇలా మాట్లాడుతున్నప్పుడే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, సపోజ్ నీకు ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది, దీన్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అనేసి ముందుగా వాళ్ళకి కొంచెం చిన్న విషయాలు చెప్తూ ఉండాలి. బయట జరిగే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉండాలి. వాళ్ళైతే ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని కూడా వాళ్ళతో మనం అది ఆన్సర్ అయితే ఇప్పించాలన్నమాట. ఇక్కడైతే దర్శు వాళ్ళ తాతయ్యతో ఆడుతుంది. ఇంకా దర్శి వినేదన్నమాట, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా వాళ్ళతో కూడా మనం చిన్న గేమ్స్ అన్నీ ఆడిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం కదా. ఇవే కాకుండా మనం చిన్నప్పుడు ఎలాంటి ఆడేవాళ్ళం, మనం ఎలా చేసేవాళ్ళం అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఆడిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకు మొబైల్ ముడతారు చెప్పండి. మనకి టైం లేక, మనకు ఓపిక లేక ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళు అలా మొబైల్కి టీవీకి ఎడిక్ట్ అయిపోతున్నారు. తప్పు వాళ్ళు కాదు, మనది. మీరు అనుకోవచ్చు అబ్బా అంత ఓపిక ఎక్కడిది అనేసి. తప్పదండి, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాళ్ళు మొబైల్కి టీవీకి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన పిల్లల కోసం మనం ఆ మాత్రం మన కేర్ తీసుకోవాలి. మనం వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తేనే మీరు ఈ క్వశ్చన్ అనేది మనం వాళ్ళని రైజ్ చేయడానికైనా ఉంటుంది. మొబైల్ ఎందుకు అస్తమానం అనేసి వాళ్ళని అడగాలన్నా కూడా మనం వాళ్ళతో ఉండట్లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు, వాళ్ళు ఇంకేం చేస్తారు, వేరే ఆప్షన్ లేక
మొబైల్కి టీవీకి అతుక్కుపోతున్నారు. మన చిన్నప్పుడు ఏంటంటే మనం చక్కగా వీధుల్లో పిల్లలతో అందరితో ఆడుకునే వాళ్ళం, ఎక్కువ బయట అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళి పంపించే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇంకా అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారు. బయటికి పంపాలన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే భయం. ఇప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, మనుషులే ఇంకా రాక్షసుల్లా మారిన టైం అనమాట ప్రస్తుతానికి. మనకి అందులోనూ ఆడపిల్లలకి అయితే అస్సలు ప్రొటెక్షన్ లేదు. ఆ భయం చేత ఇంకా బయటికి పంపించడానికి కూడా భయపడిపోతుంటాం. ఇంకా తప్పదండి, పిల్లల కోసం మనం వాళ్ళతో కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇలా అవుట్డోర్ గేమ్సే కాకుండా ఇండోర్ గేమ్స్కి కూడా, మైండ్ గేమ్స్ కూడా ఇలా ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. ప్రెజెంట్ ఏంటంటే పిల్లలకి అప్పుడులా కాదండి, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ పిల్లలు అనమాట. వాళ్ళ కోసం మనం కొత్తగా అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ వాళ్ళకి అవి చెప్తూ ఉండాలి. ఇలా అలా అనేసి కొత్తగా క్రియేటివ్గా. వాళ్ళు ఏంటంటే చాలా షార్ప్ అండి, అప్పుడులా కాదు, ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్. వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం కూడా తయారవ్వాలి. ఇక్కడైతే నేను దర్శుకి కొన్ని పజిల్స్ ఇచ్చానండి, అవి సాల్వ్ చేసింది. ఇంకా డాట్స్తో కొంచెం మైండ్ గేమ్ లాగా అలా చెప్పాను అనమాట, అది కూడా చేస్తుంది. తనకు కూడా చాలా మంచి ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి. పిల్లలకి ఏంటంటే మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా షార్ప్ అవుతుంటారండి. ఏదైనా అంతే కదా, ఏ పనైనా చేస్తూ ఉంటే చేయాలనిపిస్తూ ఉంటుంది, చేయకపోతే అసలు ఆ పని వైపు అసలు పోవద్దే కాదు. ఇలా పిల్లలతో మనం ఎక్కువగా ఇలాంటి పనులు చేయించామనుకోండి, వాళ్ళు కూడా ఇవే చేయాలనిపిస్తుంటుంది. అదే వాళ్ళ మట్టుకు వాళ్ళు వదిలేసి ఫోన్కి టీవీకి పక్కన పెట్టేస్తే వాళ్ళు దానిపైన ఇంకా ఆప్షన్ లేక ఇంకా వాటిపైన ఉండిపోతారనమాట. ఇలా వాళ్ళతో మనకి చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా ఇలా ఆడిపిస్తూ ఉండండి. వాళ్ళతో మీ వాల్యూ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం అండి, చాలామంది పిల్లలు ఏంటంటే పిల్లలు అన్నాక మిస్టేక్ చేస్తారు, పిల్లలు చేయకపోతే మనం చేస్తాం ఏంటండి, వాళ్ళకి తెలియదు కదా మంచేదో చెడేదో. చాలామంది పిల్లలు ఏదైనా తప్పు స్కూల్లో జరిగిందా అది ఇంటికి వచ్చి పేరెంట్స్తో చెప్పడానికైతే చాలా భయపడతారండి. ఇంకా ఆ భయపడే క్రమంలో ఏంటంటే వాళ్ళు అబద్ధం కూడా చెప్పేస్తుంటారు. ఇలా చెప్పడం వల్ల మమ్మీ ఏమంటుందో డాడీ ఏమంటున్నారో అని చెప్పేసి వాళ్ళు భయపడి దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్తుంటారు అనమాట. మనం అది అక్కడే స్టాప్ చేయాలి. అది అక్కడ స్టాప్ చేయకపోయామనుకోండి, అది ఇంకా పెరిగి పెద్దదైపోతుంది. ఈజీగా ఏ పని ఒక అబద్ధం నుంచి ఎన్నో మిస్టేక్స్ చేసే వరకు కూడా వెళ్తారు. మనం స్టార్టింగ్లోనే వాళ్ళకి ముందు నుంచి చెప్తూ ఉండాలన్నమాట. మిస్టేక్స్ అవుతుంటాయమ్మా, ప్రతి ఒక్కరూ చేస్తారు, నేను కూడా చిన్నప్పుడు చేసేదాన్ని, అవన్నీ జరుగుతుంటాయి, అవి కామన్. కానీ అవి ఎందుకు వల్ల అయ్యింది, అది ఇంకా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎందుకు జరిగింది ఆ మిస్టేక్ అసలు తెలుసుకొని ఇంకా దాన్ని మళ్ళీ మనం చేయకుండా చేసుకోవాలి. ఏదైనా తప్పు జరిగిందంటే ఏం జరిగిందో అది యాజ్ ఇట్ ఈస్గా నాకు వచ్చి చెప్పు. ఇంకా చెప్పావు అనుకుంటే తప్పు చేసినప్పుడు చెప్పితే ఏం కాదు, అది చేసింది దాయడం వల్ల అది పెద్ద సమస్య అవుతుంది అనమాట. ఎప్పుడు ఏది జరిగినా కూడా నాతో షేర్ చేయు, నాతో చెప్పు, దానివల్ల నీకు ఏం ప్రాబ్లం లేదు, నేను ఏం అనను, నీకు అది ఎలా చేయకూడదు అనేసి నీకు నెక్స్ట్ టైం చెప్తూ ఉంటాను అనేసి మనం చెప్తూ ఉండాలి వాళ్ళతో. అలా చెప్పడం వల్ల ఏ తప్పు జరిగినా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు వచ్చి మనకి చెప్పడానికి చాలా మట్టుకు 99% అయితే అది మనకి ఛాన్స్ ఉందండి. అది నేను నమ్ముతాను. మా పాపకైతే నేను చిన్నప్పటి నుంచి కూడా అదే నేర్పించాను. ఇప్పటికీ తన 16 years అనమాట. ఇప్పటికీ తను అదే ఫాలో అవుతుంది. ప్రతిదీ కూడా A to Z నాతో ప్రతిదీ షేర్ చేయకపోతే తను ఉండలేదనమాట. తను అలా నేను రెడీ చేశాను. ప్రతిదీ నా షేర్ చేసుకునేటట్టు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈరోజు ఏం జరిగింది, స్కూల్లో ఏం చేసావు, మార్నింగ్ ఏం జరిగింది, మ్యాథ్స్ మేడం ఏం చెప్పారు, గేమ్స్ టైంలో నువ్వేం చేసావు, ప్రతిదీ తనకి చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి నేను అలవాటు చేశాను. అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు తను ఏది కూడా ఏ రోజు జరిగిందో ఆ రోజు నాతో షేర్ చేసుకోకపోతే తను ఉండలేదనమాట. అలా తను ఇంకా రెడీ అయిపోయింది, ప్రతిదీ కూడా నాతో చెప్పేయాలి అనేసి. అంతలాగా మనం వాళ్ళకి అలా మనం అలవాటు చేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా మన దగ్గర ఏవి దాచరు. మనం వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ప్రతిదీ కూడా వాళ్ళు మనతో ఈజీగా షేర్ చేసుకుంటారు, ఏ భయం ఏది లేకుండా ఫ్రెండ్లీగా ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళు ఇంకా ఎలాంటి మిస్టేక్స్ చేసే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇంకొకటి వాళ్ళ హెల్త్ విషయం కూడా అండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంతకంటే కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఏంటంటే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ వైపు అలవాటు చూపిస్తున్నారు కదా. బయట ఫుడ్ తినడానికి, లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, బయట కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడానికి అసలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. అవైతే చాలా మట్టుకు వాళ్ళు తగ్గించేయాలండి. చాలా తక్కువ, మనం పూర్తిగా మాన్పించాలంటే వాళ్ళకి మాన్పించాలి. ఎందుకంటే పక్క పిల్లలు అందరూ తింటుంటారు కాబట్టి వాళ్ళు కూడా తినాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. అవి తాగితే ఇలా అవుతుంది, అవి తింటే ఇలా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మరీ మాన్పించలేం కాబట్టి ఒక వారంకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అలా ఇప్పించడం పర్లేదు. రెగ్యులర్గా వాళ్ళకి బయట ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైనా చెప్పారు అనుకోండి, మనం అది ఇంట్లోనే చేసి పెట్టేట్టు మ్యాక్సిమం ప్రతిదీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి అన్నీ మనకి ఈజీగా మనకి అందుబాటులో ఉన్నాయి కదండి. వాళ్ళు ఏదైనా అడిగితే అది మనం చేసి పెట్టేటట్టు ఉంటే ఇంకా వాళ్ళు బయట ఫుడ్ కూడా అంత అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం మనకున్న ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడైతే నేను దర్శుకి గార్డెనింగ్ టిప్స్ అనేది చెప్తున్నాను అనమాట. పిల్లలకి ఇలా క్రియేటివ్ ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. పిల్లలతో ఇలా కూడా చేయించండి.
చక్కగా మైండ్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇంకా మన చిన్నప్పుడు విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసుకోవడం, ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం, అలా అన్నీ చేస్తూ కూడా ఇలా గార్డెనింగ్ టిప్స్ అన్నీ కూడా చెప్తుంటాను. నేనైతే ఇంకా మనకి పనికిరాని ఈ 3 కూడా మనకి పనికిరానివి, వీటిలో మనం ఎలా మొక్కలు పెంచవచ్చు అనేవి మన దర్శకు అయితే ఈరోజు నేను చూపిస్తున్నాను. వాటికి హోల్ పెట్టాలి అంటుంటే హోల్ ఎందుకు పెట్టాలి, వాటర్ కిందకి వెళ్ళిపోతుంది కదా అంటుంది. అవన్నీ కూడా పిల్లలు అడిగే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఇంకా ఇందులో నేనేంటంటే ఆల్రెడీ సోక్ చేసి స్ప్రౌట్ వచ్చినవి కొన్ని, సోక్ చేసిన కొన్ని, సోక్ చేయకుండా కొన్ని 3 వేసి చూపించాను తనకి. ఈ 3 ఏవి తొందరగా వస్తాయి, ఎలా వస్తాయి అని చెప్పి ఇవన్నీ కూడా నువ్వే రోజు పొద్దున్న సాయంత్రం వాటర్ పోయాలి, వీటికి మంచిగా గ్రో అయ్యేటట్టు నువ్వు చేసుకోవాలి అని చెప్తున్నాను. అవి వేసినప్పటి నుంచి కూడా రోజు ఉదయం సాయంత్రం తనే వాటరింగ్ చేస్తుందండి. ఇవి మొక్కలు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆవాలైతే తొందరగా వచ్చేస్తాయి కదా. మీ పిల్లలతో కూడా ఇలా చేయించండి. వాళ్ళ పేర్లో వచ్చే ఫస్ట్ లెటర్ని ఇలా మనం మట్టిలో వేసామనుకోండి, ఆవాలైతే తొందరగా వచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ చేయించండి. ఇంకా ఇప్పుడైతే లెమన్ స్పూన్ వాళ్ళ తాతయ్యతో ఆడుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో కూడా చక్కగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయండి. నాకు తెలిసినవి నేను చేస్తున్నవి కూడా మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.